ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి నువ్వు రాజుతో మాట్లాడుతూ కంగారు పడుతూ ఎవరికీ చెప్పను రాజన్నా, పెద్దయ్యకి అస్సలు చెప్పనని చెప్పావు. అలా ఎందుకు చెప్పావు మందారం? ఆ రోజు ఇంట్లో శుభకార్యం జరుగుతోంది కాబట్టి మీకు తెలిస్తే ఇబ్బంది పడతారని నన్ను మీకు చెప్పొద్దని చెప్పాడు రాజన్న. ఆ ఫోన్లో చెప్పినట్టే వెళ్తే అక్కడ దీపక్ ఉన్నాడు. ప్రాణాపాయంలో ఉన్నది మా అమ్మా నాన్న కాదు, నేను అని తెలుసుకునేసరికే నా మీద అటాక్ చేశాడు పెద్దయ్య. ఆ విషయం గురించి రాజన్నకి చెప్తే నన్ను కాపాడ్డానికి అక్కడికి వచ్చాడే కాని నన్ను చంపడానికి కాదు పెద్దయ్యా. అంటే ఇదంతా చేసింది దీపక్క? అవును చిన్నయ్య. రాజన్న వచ్చేసరికి దీపక్ నన్ను పొడిచి పారిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు. అమ్మాయి గారొచ్చి జరిగింది చెప్తే దీపక్ తప్పించుకున్నా పర్వాలేదు, నన్ను కాపాడిన రాజన్నకి శిక్ష పడకూడదని కోర్టుకొచ్చాను పెద్దయ్యా. చూసారా నాన్న, ఇప్పటికైనా రాజు తప్పు చేయడని నమ్ముతారా నాన్న? నాన్న, రాజు వాళ్ళింట్లో కంటే మన ఇంట్లోనే ఎక్కువ ఉన్నాడు నాన్న. అమ్మా నాన్న కంటే పెద్దయ్య గారుంటే చాలు అన్నట్టు ఉన్నాడు నాన్న. ఏం నేర్చుకున్నా మీ దగ్గరే నేర్చుకున్నాడు. రాజు తల తీసేసే పరిస్థితులు ఎదురైనా ఎవరిని తలదించుకునే పని చేయడు. అందరినీ తలదించుకునేలా చేశాడు కదా రూపా. నీ విషయంలో మన కుటుంబం మొత్తం తలదించుకునేలా చేశాడు కదా. అత్తయ్య, అందులో కూడా రాజు తప్పు లేదు. నన్ను కాపాడడం కోసం, నాన్న గౌరవం కాపాడడం కోసం ఏదైనా చేసే రాజు ఆ పని వెనక ఎవరున్నారో తెలియక చేసిన పని అది. అది నీకు అర్థం కాకపోవచ్చు. నాన్న, రాజు గురించి మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను నాన్న. ఆ రాముడి దగ్గర హనుమంతుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో మీ దగ్గర రాజు కూడా అంతే నమ్మకంగా ఉన్నాడు. ఒక్కసారి రాజు స్థానంలో ఉండి ఆలోచిస్తే ఈ విషయం మీకు కూడా అర్థమవుతుంది నాన్న. చాలు రూపా, వాడు ఇక్కడ కొట్టిన దెబ్బ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు మళ్ళీ మళ్ళీ వాడి పేరు నా ముందెత్తితే మర్యాదగా ఉండదు. చూడు మందారం, ఇక నుంచి నీకే అవసరం ఉన్నా నాతో చెప్పు. అలాగే పెద్దయ్యా. నీ ఆరోగ్యం జాగ్రత్త. కొన్ని రోజులు ఆఫీస్కి లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో. అలాగే పెద్దయ్యా. సుమా, మందారం కోలుకునే వరకు బిడ్డని మందారాన్ని మీరే చూసుకోండి. నేను చూసుకుంటాను పెద్దనాన్న. అక్క, దీపక్ చేసిన పనికి కోర్టు వాడికి జైలు శిక్ష విధించింది. అదే నేనైతే అక్కడే వాడిని చంపేసి ఉండేవాణ్ణి. ఇప్పుడు కూడా వాడిని అలాగే అనుకొని వదిలేసాయి. బంగారం లాంటి కోడలు మనవడు నీకున్నారు, ఇక వాళ్లే నీకన్నీ. ఏయ్, నీకెన్ని మార్లు చెప్పాలరా నా ఎంట తిరగద్దని? సిగ్గులేదు? సిగ్గులేదు రేణుక. గా రాజుగాడు వాళ్ళ కుటుంబం నిన్నెంత మోసం చేసిండ్రు. నీ తానే పైసలు తీసుకొని దుబాయ్ పోయొచ్చేసరికి కొమ్ములు వచ్చినట్టు బిహేవ్ చేస్తుండ్రు. గట్లాంటి గలీజోని గురించి సోంచాయిస్తున్నావేంది రేణుక? ఏయ్, నిన్నెవరు రమ్మన్నారు అసలు? గింతకాలం కనిపించకపోతే ఎవడో కోసుకొని తినేసిండ్రు అనుకున్నా. మళ్ళా తగలడ్డావు. మర్యాదగా ఇంటించి పో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే రేణుక.
నరుకుతావా? నరుకు. మటన్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు వండుకొని తింటావా? తిను. నీ అణువణువులో కలిసిపోవడం కంటే నాకు వేరే కోరిక లేదు రేణుక. అయినా ఎంతకాలం కనిపించలేదు అంటున్నావు. ఎందుకో తెలుసా రేణుక? నీకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి. కనిపించొద్దని నువ్వు చెప్పేసినావు కాబట్టి కనిపించలేదు. కానీ ప్రతిరోజు నేను నిన్ను చూస్తూనే ఉన్నాను రేణుక. నిన్ను నిలువుగా ముంచేసిన ఆ రాజుగాడు ఆఫీసులోనే పనికి చేరు. రోజు వాడు ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆ వీధి చివరి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను రేణుక. నువ్వు రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావో నాకు గుర్తుంది రేణుక. గట్లనే ఉండిపోవాల్సింది. మళ్ళీ గిప్పుడు ఎందుకు వచ్చినావు? నువ్వుగా రాజుగాడిని చేసుకుంటావని నా ప్రేమని త్యాగం చేసి గింతకాలం నీకు దూరంగా ఉన్నా. గిప్పుడు ఆ రాజుగాడు హత్య కేసులో ఇరుక్కుండు కదా, వాడు పోతే నీకు దిక్కెవరు? అందుకే మళ్ళీ వచ్చాను రేణుక. అయినా ఇంతకాలం పెళ్ళాం వదిలేసిన గొర్రె అని అందరూ అవమానిస్తున్నా కూడా ఓర్చుకున్నాను. మళ్ళీ మగాడిలాగా పెళ్ళాం మనసు గెలుచుకున్న గొర్రె అని అనిపించుకునేంత వరకు తిరిగి వెళ్ళండి రేణుక. ఏయ్, నా రాజు హంతకుడుగా ఇరుక్కోలేదు, నిర్దోషిగా బయటకొచ్చిండు. నాకు నీ అవసరం ఏమాత్రం లేదు. పోయిక నుంచి. గట్లా మాట్లాడుకు రేణుక. నిన్ను మోసం చేసిన వాళ్ళని మనసులో పెట్టుకొని నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్న నన్ను దూరం పెట్టడం నీకు న్యాయమేనా రేణుక? హే చూడు, నా గురించి నీకు అనవసరం. మర్యాదగా ఇక నుంచి పో. రేణుక, నువ్వు ముత్యాలకి కిడ్నీ ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు. ఆ విషయం తెలిసి బాధతో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ నేను చస్తే నా కిడ్నీని ఎవడో ఫ్రై చేసుకొని తినేస్తాడు. అదే కిడ్నీ నీకు ఇస్తే నీకు తీసేసిన కిడ్నీ స్థానంలో నా కిడ్నీ పెట్టి కుట్టేస్తారు కదా రేణుక. హాస్పిటల్కి వెళ్దాం పద రేణుక. పద రేణుక, పద. హే, నేను కిడ్నీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అయినా నీ కిడ్నీ నాకు అవసరం లేదు. నా కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి పో. రేణుక, ఎంతైనా నేను నీ మొగుడిని కదా. ఓ ముద్దిచ్చి ముద్దుగా చెప్పు రేణుక, వెళ్ళిపోతా. నిన్ను ఏ రేణుక, కట్టుకున్న మొగుడు పట్ల కసాయిలాగా ప్రవర్తిస్తున్నావు. ఎప్పుడో ఒక రోజు నువ్వు నిద్రపోతున్న సమయంలో బలవంతంగా అయినా నిన్ను నా సొంతం చేసుకుంటా. నీతో 100 గొర్రె పిల్లలు కనకపోయినా, చిన్న మందనైనా కనకపోతే నా పేరు గొర్రె కాదు. చివరికి దీనికి కూడా లోకువైపోయినా. రేణుక, మళ్ళీ ఏంది? చలికాలం వస్తుంది. కావాలంటే నా చర్మం తీసుకొని స్వెటర్ కుట్టించుకో రేణుక. ఏడ్ సావులో ఎల్లు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.